హాయ్ ఆల్. నాకు 3 monthsలో మానిటైజేషన్ అయ్యింది. కానీ మానిటైజేషన్ అప్లై చేసిన వెంటనే రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయ్యింది, అసలు 3 monthsలో మానిటైజేషన్కి ఎలా ఎలిజిబుల్ అయ్యాను, నేను ఎలా ఫీల్ అయ్యాను, ఎలాంటి తప్పులు చేశాను, మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు అనేవి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. దానికి ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నేను ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, కానీ అసలు యూస్లెస్ కంటెంట్స్కి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కానీ యూస్ఫుల్ కంటెంట్కి రావట్లా. మీకు నా వీడియో నిజంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే కమెంట్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ఓకే, పాయింట్కి వచ్చేస్తే నేను లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే చిన్నగా అంటే మా ఇంట్లో ఫిష్ బేబీస్ ఎలా పెరుగుతున్నవి అని చిన్న కంటెంట్ చేసేదాన్ని. కుకింగ్ అన్నీ కలిపి చేసేదాన్ని, కుకింగ్, బ్లాగింగ్, అలానే ఒక సెగ్మెంట్ అని కాకుండా అన్ని సెగ్మెంట్స్ కలిపేసేదాన్ని. చాలా మంది సలహాలు ఇచ్చేవాళ్ళు, అలా కాదు ఇలా కాదు, ఫస్ట్ ఒకటి అనుకో, ఆ ఒక్కదాని మీద చెయ్యి. ఏదో చేశాను. చేస్తే నాకు వాచ్ అవర్స్ వచ్చి నాకు ఏమైందంటే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యా. 3 months అంటే 3 months కాదు, 3.5, 4 బిలో, అలా ఆల్మోస్ట్ 3 to 4 months. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే వెంటనే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను అసలు ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్లో చెక్ చేయకుండా వెంటనే మానిటైజేషన్ అప్లై చేసే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను చెక్ చేయకుండా ఏంటంటే 3 steps ఉంటాయి. ఫస్ట్ నేను అసలు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను. ఏంటంటే అంతకుముందు ఉన్నవి నాకు తెలీదు. అంతకుముందు ఏంటంటే 1000 subscribers, 3000 వాచ్ అవర్స్ అలా అంటున్నారు. సో నేను ఎలిజిబుల్ అయినప్పుడు క్రైటీరియా మీకు చెప్తాను. 500 subscribers ఉంటే సరిపోతుంది, వాచ్ అవర్స్ మాత్రం 4000 రావాలి. మొత్తం 1 year కౌంట్ చేస్తారు. అలానే షార్ట్స్ అయితే వ్యూస్ కౌంట్ చేస్తారు, వాచ్ అవర్స్ కాకుండా. షార్ట్స్కి 90 daysలో 1 million వ్యూస్ రావాలి. సో ఆ రకంగా కౌంట్ చేస్తారు. నాకు షార్ట్కి వచ్చింది, అలానే లాంగ్ వీడియోస్ కూడా వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ వచ్చాయి. కానీ నేను దేని వల్ల ఎలిజిబిలిటీకి వచ్చానో నాకైతే క్లారిటీ లేదు. నేను షార్ట్స్గానే అనుకుంటున్నాను. సో నేను అటు ముందు వెనక చూడకుండా నేను అప్లై చేస్తాను. ఫస్ట్ స్టెప్ క్రైటీరియా. సెకండ్ ఏంటంటే యాడ్సెన్స్ అని ఒకటి ఉంటుంది. యాడ్సెన్స్కి మనం అప్లై చేయాలి. యాడ్సెన్స్ అనేది ఏంటంటే మనం మానిటైజేషన్ అంతా అయిపోయి క్లియర్ అయిన తర్వాత మన వీడియోస్ వస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ చూసి ఎవరైనా ఆ యాడ్స్కి అట్రాక్ట్ అయ్యి ఆ యాడ్స్ వైపు వెళ్తారు. సో ఆ యాడ్స్ వాళ్ళకి యూస్ఫుల్ కదా. సో ఆ యాడ్స్ వాళ్ళు మనకి మనీ ప్రొవైడ్ చేస్తారు. ఆ యాడ్సెన్స్ అనేది మన వీడియోస్ మధ్యలో ఇలా యాడ్స్ రావడానికి మనం అప్లై చేసుకునేది. దానికి ఏంటంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మన మెయిల్ ఐడి ఇవ్వడము, మన అడ్రస్ ఇవ్వడము. నేను ఏం చేశానంటే అది ప్రాపర్గా నేను చేయలేదన్నమాట. ప్రాపర్గా చేయకుండా ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉందని పెట్టేశాను. నేనేమనుకున్నానంటే యాడ్సెన్స్ అకౌంట్ అంటే యూట్యూబ్ అకౌంట్ ఏమో, ఆ మెయిల్ ఐడి ఏమో అనుకొని నేను పెట్టేసిన ఒక 7 daysకి మనకి వాళ్ళు రిప్లై పంపిస్తారనమాట. 7 days తర్వాత నాకు రిజెక్ట్ అయిందని వచ్చింది. చాలా హర్ట్ అయ్యా. అసలు ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటి, చూసుకొని పెట్టుకోవాలి కదా అది ఇదని. నేను చూసి మళ్ళీ నేను చెక్ చేసినప్పుడు నాకు అర్థమైంది. నేను ఏం మిస్టేక్ చేశాను నాకు అర్థం కాలేదు. అది రిజెక్ట్ అయింది ఎందుకని వచ్చిందంటే మీకు ఆల్రెడీ యూజ్డ్ మెయిల్ ఐడి సంథింగ్ డిఫరెంట్గా ఏదో వచ్చింది, కానీ రీఅప్లై అని వచ్చింది. రీఅప్లై చేసుకోవడానికి నేను ఈసారి యూట్యూబ్లో చూసుకొని క్లియర్గా చాలామంది యాడ్సెన్స్ చేసిన వాళ్ళు ఎలా చేయాలని క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంటే ఆ స్టెప్ బై స్టెప్ చూసుకుని నేను అలానే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ 7 days తర్వాత నాకు మళ్ళీ సేమ్ ఏమొచ్చిందంటే రిజెక్టెడ్ అని వచ్చింది. నాకు అప్పుడు రిజెక్టెడ్ అని ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. నాకు సీరియస్గా దిమ్మ తిరిగిపోయింది. నేను రీయూజ్డ్ కంటెంట్ ఏం వాడనో తెలీదు. ఎందుకంటే నేను నా కుకింగ్ వీడియోస్ నేను పెట్టుకున్నాను, అలానే మా ఇంట్లో పెరిగిన ఫిష్ బేబీస్ గురించి నేను పెట్టుకున్నాను. అందులో రీయూజ్డ్ ఏముందో నాకు అర్థం కాలేదు. నేను మొత్తం చెక్ చేశాను రీయూజ్డ్ ఏముందని. నేను రీయూజ్డ్ ఏముందని చెక్ చేసినప్పుడు నేను నా ఛానల్ మొత్తం నేను ఫైండ్ చేసింది ఏంటంటే నేను కొన్ని గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసి దాని గురించి ఒక స్టోరీలో చెప్పాను. అంటే నార్మల్ చిన్నపిల్లలకి నచ్చే స్టోరీ లాంటిది యూట్యూబ్లో ఇమేజెస్, చందమామ ఇమేజెస్, అలానే స్కై అలాంటి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని నేను వెనక బ్యాక్గ్రౌండ్స్ వాయిస్ చెప్పాను. మేబీ అందుకో తెలీదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని లాంగ్ వీడియోస్ ఉంటాయి. లాంగ్ వీడియోస్కి కొన్ని వాయిస్ ఓవర్తో పాటు ఉట్టిగా వాయిస్ ఓవర్ ఉంటే ఏమో ఉంటుంది, వెనక చిన్నగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేద్దామని చెప్పేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశాను. అది కైన్ మాస్టర్ నుంచి కొన్ని మ్యూజిక్స్ దొరుకుతాయి కదా వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి, నేను ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని యాడ్ చేశాను. నేను దానివల్ల అనుకోలేదు. తర్వాత సేమ్ దాని గురించి కూడా నేను యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు అలాంటి మ్యూజిక్స్ కూడా పెట్టకూడదు, అవి కూడా కాపీరైట్ కిందే వస్తాయని నాకు అప్పుడు అర్థమైంది. ఏం చేస్తాము, అలా వచ్చినప్పుడు మనము అంత కష్టపడి వీడియో తీస్తాము, దాని కింద అన్ని వాచ్ అవర్స్ వస్తాయి.
కానీ ఏం చేయలేం కదా. నాకు చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు ఏం చేయాలి? రెండు ఆప్షన్స్ ఉంటాయి మనం రీఅప్లై చేసుకోవాలంటే. 3 months ఆగి రీఅప్లై చేసుకోవాలి, లేదంటే రీఅపీల్ చేసుకోవాలి. రీఅపీల్ చేసుకోవడం అంటే ఏంటంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, మీ ఛానల్లో ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ లేదు, ఎటువంటి కాపీరైటెడ్ కంటెంట్ లేదు అని మీరు కాన్ఫిడెంట్గా ఉంటే రీఅపీల్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు రీఅపీల్ చేసే ముందు ఎటువంటి వీడియో కూడా డిలీట్ చేయకూడదు. మీరు ఎలాంటి వీడియో డిలీట్ చేసి రీఅపీల్ చేసినా సరే అది మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది, అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో రీఅపీల్ చేస్తున్నారంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎటువంటి కాపీరైటెడ్ మ్యూజిక్ లేదు, నేను నా ఓన్ కంటెంట్ నేను వాడుకున్నాను అని. ఇంకోటి ఏంటంటే 3 months ఆగి రీఅపీల్ చేయాలన్నమాట. నేను 3 months ఆగి రీఅపీల్ చేయడానికి ఏమైందంటే నాకు వచ్చిన వీడియోకి నాకు కొన్ని వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ వచ్చాయని చెప్పాను కదా. ఆ వీడియోస్కి నేను ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తే నా 4000 వాచ్ అవర్స్ పోతాయి కదా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనం ఎంతో కష్టపడి వీడియోస్ చేసుకొని వాయిస్ ఓవర్లు ఇచ్చుకొని ఎడిట్లు చేసుకుంటాము, కానీ అవి ఫైనల్గా డిలీట్ చేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయలేము. సో ఫైనల్గా నేనైతే డిలీట్ చేసాను. నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే వీడియోస్ తీయడము ఎడిట్ చేయడమే కాదు, యూట్యూబ్ గురించి మనకు ఒక మానిటైజేషన్ రావాలి, మనీ ఏం చేయాలంటే ఒక నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. దానికి మనకి పేషెన్స్ ఉండాలి, ఆ నాలెడ్జ్ మొత్తం గెయిన్ చేసుకోవాలి. మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ గురించి, కానీ అసలు ముందు వాడే ఇస్తాడు, మనకు అంత చదివే ఓపిక ఉండదు. అవన్నీ క్లియర్గా చదువుకొని అక్కడ ఇక్కడ గ్యాదర్ చేసుకొని మనం చేస్తేనే, ప్రాపర్గా చేస్తేనే మనకంటూ ఒక రికగ్నైజేషన్, ఒక మానిటైజేషన్ ప్రాపర్గా స్మూత్గా వెళ్తుందని నాకు అర్థమైంది. సో చేయకూడని పనులు నేనేం చెప్తున్నానంటే, మీరు అసలు ఒక వీడియో చేస్తున్నారు అంటే కంప్లీట్గా మీ వాయిస్ ఇవ్వండి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వక్కర్లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వద్దు. మీకు అంతగా ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అంటే యూట్యూబ్ వాడే కొన్ని నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ లైబ్రరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు, అవి వాడుకోవచ్చు. నాకు అప్పుడు దాని గురించి తెలీదు, పోనీ అవి వాడుకుందామంటే అవి ఏమి అంత బాగుండవు. సో దాని బదులు బెస్ట్ మీ ఓన్ వాయిస్ వాడుకోవడం బెటర్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా వ్లాగింగ్ చేసేటప్పుడు వెనకాల మీ టీవీలో నుంచి ఏమైనా సాంగ్ వచ్చినా, చిన్న ఒక 2-3 seconds మ్యూజిక్ వినిపించినా, లేదంటే ఏదైనా మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మ్యూజిక్ వచ్చినా మీరు అది కూడా చూసుకోకుండా రికార్డ్ చేసేసి వీడియోలో అప్లోడ్ చేసినా మీకు అది కూడా కాపీరైటెడ్ కంటెంట్ కిందే వస్తుంది. అది కాపీరైటెడ్ కంటెంట్ కిందే వస్తుంది, బయట మ్యూజిక్స్ వాడినా అదే కాపీరైటెడ్ కంటెంట్ కింద వస్తుంది. సో ఇట్స్ బెటర్ టు చెక్. మీరు అప్లోడ్ చేసే ముందుగానే చెక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం బెటర్. కంప్లీట్గా మీ కంటెంట్ అవ్వాలి, కంప్లీట్గా మీ వాయిసే అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బెటర్ టు షో యర్ ఫేస్. ఎందుకంటే నేను ఫస్ట్లో చేసిన వీడియోస్ నా ఫేస్ చూపించకుండా నేను నార్మల్గా గూగుల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం, లేదంటే జస్ట్ నార్మల్ వీడియో పెట్టేసి మ్యూజిక్ ఇవ్వడం అలా చేశాను. దానివల్ల ఏంటంటే రికగ్నైజేషన్ ఏం రాలేదు, రికగ్నైజేషన్ పెద్దగా ఏం ఉండదు. మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోవడం మానేయాలి. ఫస్ట్ అసలు వాళ్ళ మాటలు వదిలేసి మీకేం చేయాలనిపిస్తుంది, మీరు ఏ కంటెంట్ ఎంచుకున్నారు దాని మీద ఫోకస్ చేసి ప్రాపర్గా ఎవ్రీడే ఒక వీడియో, లేదంటే ఎవ్రీ 2 daysకి ఒక వీడియో, అలా కన్సిస్టెంట్గా కనుక మీరు యూట్యూబ్ని ఫాలో అయితే, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే నేను అది అలా అయిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది. అండ్ నా వర్క్లో పాటు నేను ఇంకా వదిలేసాను యూట్యూబ్ని. తర్వాత చాలా రోజులు అంటే చాలా మంత్స్ నేను అప్లోడ్ చేయలేదు. సో నాకు 4000 వాచ్ అవర్స్ మళ్ళీ రాలా. మళ్ళీ నేను ఇప్పుడు ఒక 1 month నుంచి నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ నాకు ఇంకా మానిటైజేషన్ చూశారు కదా, అప్పుడు ఎలిజిబిలిటీ వచ్చింది. నేను చేసిన మిస్టేక్ వల్ల రిజెక్ట్ అయిపోయింది. నేను మళ్ళీ అప్లై చేయలేదు, ఎందుకంటే నాకు మళ్ళీ అది 1 year లోపే చూస్తారని చెప్పాను కదా. 1 year లోపు 365 days లోపు మీకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ చూస్తారంటే 365 daysలో మీకు అన్ని వాచ్ అవర్స్ రావాలని. నాకు ఆ ఇయర్ అయిపోయింది. సో ఈ మంత్ నేను స్టార్ట్ చేశాను. లెట్స్ సీ, అట్లీస్ట్ ఈసారైనా నేను అన్ని వాచ్ అవర్స్ వచ్చినప్పుడు, లేదంటే 90 daysలో షార్ట్స్కి వ్యూస్ వచ్చినప్పుడు ప్రాపర్గా చూసి మానిటైజేషన్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేశాను, మీలో ఎవరు కూడా నాలా మిస్టేక్ చేయకూడదని. అండ్ చెప్తున్నాను కదా, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోవడం మానేయాలి. అండ్ మీరు చేసే కంటెంట్ ఏదైనా కొంచెం నీట్గా, పక్కన వాళ్ళు చూడడానికి అట్రాక్టివ్గా ఉండేలాగా మంచిగా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 1 year సక్సెస్ అవ్వకపోతే 2nd yearకి సక్సెస్ అవుతుంది, లేదా 3rd yearకి సక్సెస్ మాత్రం ఖచ్చితంగా అవుతారు. అండ్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ని మనం ఎంచుకొని మాట్లాడినా కూడా చాలా సక్సెస్ అవుతాం. ఏంటంటే సక్సెస్ అంటే ఏం లేదు, మనం కొంచెం రికగ్నైజ్ అవుతాం సోషల్ మీడియాలో. నేను 1 month నుంచి బిగ్ బాస్ వచ్చిన తర్వాత బేసిక్గా నాకు బిగ్ బాస్ కంటెంట్ చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ గేమ్ వాళ్ళది, మన ఒపీనియన్స్ ఎందుకు షేర్ చేసుకోవాలి అన్నట్టు ఉంటాను. కొంచెం ఇంట్రోవర్ట్లా ఉండేదాన్ని, కానీ ఫోర్స్ఫుల్లీ ఎక్స్ట్రోవర్ట్ అవుతున్నాను. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని చోట్ల మనల్ని మనం మార్చుకొని మనకి నచ్చింది మనం చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. బిగ్ బాస్ రివ్యూస్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో
నాకు వ్యూస్ రావడము, రికగ్నైజేషన్ రావడము, కమెంట్స్ రావడం అవుతుంది. మీకు ఎప్పుడైతే మీ కంటెంట్కి లైక్స్ వచ్చి, కమెంట్స్ వచ్చి, షేర్స్ అవుతాయో అప్పుడే యూట్యూబ్ అల్గారిథం కానీ ఇన్స్టాగ్రామ్ అల్గారిథం కానీ వర్క్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక లైక్ చేసి ఇంకొకరికి వెళ్ళినప్పుడు ఇంకొకరు లైక్ చేసి అలా వెళ్ళిన వాళ్ళంతా లైక్ చేసుకుంటా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ వీడియో అనేది ఇంకొంచెం వైరల్ అయ్యి ఇంకొంచెం వెళ్తుంది. నేను చెప్పాలనుకుంటుంది అయితే ఇదే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మానిటైజేషన్ గురించి కానీ, మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా, ఎలాంటివి తెలుసుకోవాలన్నా నా వీడియో కింద కమెంట్ చేయండి. అలానే ప్లీజ్ ఇది ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఆ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.